జగన్మోహన్ రెడ్డిని ఒక విషయంలో ఒప్పుకోవచ్చు. ఎందుకనంటే నేను ప్రెస్ మీట్ పెట్టడము కేసీఆర్ పారిపోయినట్టు పారిపోతలేము అనుకున్నా. రాజకీయాలు అనేది ఓడిపోయినా గెలిచినా ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పిపోవాలి. మేము గెలిచినప్పుడేమో ప్రజల ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తాం, మేము తోపులు గీపులు అని మాట్లాడతాం. ఓడిపోయిన తర్వాత ఏమో ప్రజలు ఒకప్పుడేమో నమ్మలేకపోయారు, మమ్మల్ని క్షమించండి అనేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ప్రజలు ఏదో మోసపోయారు, ఉచిత హామీల కోసం మోసపోయారు, ఏదో తప్పులో కాలేశారు, ఏదో బురిడి కొట్టించడం వల్ల వీళ్ళు ప్రజలు బురిడి పడ్డారు. ఇలాంటి సోది మాటలన్నీ మాట్లాడటం కేసీఆర్కి కొంతమందికి అలవాటు అయిపోయింది. నేను అట్నే జగన్ కూడా పారిపోతున్నాం అనుకున్నాను. కానీ అంటే అనుకోవటం అంటే ఒకవేళ కేసీఆర్ సాహసం పెట్టింది కదా, అట్టేమన్నా చేస్తాడేమో చేయొచ్చేమో అని అనుకున్నాం. కానీ అట్లా చేయకుండా ప్రజల ముందుకు వచ్చి మాకు ఎందుకు ఓట్లు పట్టలేదు, మాకు తెలియట్లేదు అని మామూలుగా చెప్పిండు. దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. పిచ్చి నా కొడుకులాగా ముందు వెనక ఆలోచించకుండా ట్రోల్స్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. నేను ఎంత టీడీపీ సపోర్ట్ అయినా సరే ఎదుటి వ్యక్తి మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఒప్పుకోవాలి. ఇప్పుడు అతను మంచి చేయలేదు, ఓడిపోయిండు, జనాలు తిరస్కరించారు. దానికి ట్రోల్స్ చేసే దాంట్లో వేరే ఏదైతే పాయింట్ ఉండదో, కరెక్ట్ పాయింట్ ఉండదో దాంట్లో ట్రోల్ చేయండి. ఇప్పుడు అర్థం కావట్లేదు అంటే నిజంగానే కొంతమందికి అసలు ఏం జరిగిందో కూడా ఇప్పుడు కూడా అంతుబట్టట్లేదు. ఆ విషయాన్ని మీడియా ముందుకు వచ్చి అసలు చెప్పటమే అది చెప్పాలన్న బాధ్యత తోటి వచ్చినప్పుడు ఆ బాధ్యతను అనేది అంగీకరించాలి. అంతే తప్ప పిచ్చి నా కొడుకుల్లాగా మాకు అర్థం కావట్లేదంటే నీకెందుకు అర్థమైందని చెప్పి ఏయో ట్రోల్ చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు.